ఈరోజు వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి అయితే వచ్చాను. ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడికి రావడానికి 10 నిమిషాలు అయింది కింద నుంచి పైకి రావడానికి. మా ఆఫీస్లో ఈరోజు డుమ్మా కొట్టేశాను ఫీవర్ అని చెప్పి. లెట్స్ సీ. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే అయిపోయిందన్నమాట ప్రస్తుతానికి. ఏమో ఉండమని చెప్పారు. సెకండ్ రౌండ్కి ఆకలిస్తుందని చెప్పి కిందకు వచ్చాను. క్యాఫిటేరియా చాలా బాగుంది. క్యాఫిటేరియా కానీ చిల్లీ చికెన్ ఆకలి వస్తుంది. పొద్దు నుంచి ఆపేశారు. 2:30 అయిపోతుంది కదా. సో వీళ్ళు క్యాఫిటేరియా కానీ అన్నీ కానీ బాగున్నాయి. లైక్ ఎవ్రీథింగ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. ఐ థింక్ రావాలనుకుంటా. క్యాఫిటేరియా కూడా బుద్ధవాళ్ళు ఉంది సరిగ్గా. దీంట్లో కానీ సరైన జాబ్ అనేది వస్తే మనకి సెట్ అయిపోద్ది. సో కొంచెం మీటింగ్ కూడా చేసుకోరు కదా హెల్త్ అని చెప్పి వైట్ రైస్ చేయదని చెప్తున్నాను. టేస్ట్ కూడా బాగుంది. మరి వర్క్ ఏం లేదు. చూడాలి వినిపిస్తుందో లేదో తెలియదు కానీ మీకు తర్వాత ఇచ్చేస్తుంది. సేజన్ చికెన్ ప్లస్ రైస్, గీ రైస్ అంట. అది అంతలు కనిపిస్తుంది కదా, అదే మీల్ బాక్స్ బాగుంది. సో లేట్ అవుతుందని చెప్పి లంచ్ చేస్తామన్నారు. కిందకి వెళ్ళి బయటకు వెళ్ళి. సో చూడాలి జరుగుతుంది. అంటే ఫస్ట్ రౌండ్ ఓకేగా చెప్పాను నాకు తెలిసి. సో సెకండ్ రౌండ్ కొంచెం ఇదిగా ఉంది. చూడాలి వాడు కొంచెం సెకండ్ రౌండ్ అయిపోయిందా చెప్తాను ఏమైందో. ఆయన ఉండమన్నారా ఇంకా. సో అయిపోయింది తినేసాను. ఈ సోషల్లో పెట్టాలంట. మీకు క్యాఫ్టేరియా చూపిస్తుంది మ్యాక్సిమం. అంటే చూపిస్తుంది కదా క్యాఫిటేరియా. ఇవి అయితే ఉన్నాయి, చాలా బాగుంది ఇక్కడ. సో లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఉంది ఇంటర్వ్యూది. చూడాలి ఏమవుతుందో. ఫస్ట్ రౌండ్లో కొంచెం పర్లేదు, బాగానే అయ్యింది. అక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. లైక్ క్యాఫిటేరియా మొత్తం చాలా బాగుంది, చాలా నచ్చింది. అక్కడ ఫుడ్ కానీ రోజు మనకి చికెన్ అండ్ రైస్ దొరుకుతుంది. అండ్ దిస్ వన్ ట్రాంప్ అనమాట. ఇది కంపెనీ షోరూమో తెలీదు. బైక్స్ అయితే ఉన్నాయి. సో ఐ లవ్ డెట్ వన్స్. లైక్ సెకండ్ రౌండ్ ఏమైంది అనేది చూస్తాను ఇప్పుడు అయిన తర్వాత. ఐ హోప్ ఐ గెట్ సెలెక్టెడ్ ఫర్ దిస్. బట్ యా లెట్స్ సీ. లెట్స్ హోప్ ఫర్ ది గుడ్. బై. A few moments later. సో గైస్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సెకండ్ రౌండ్. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. సెకండ్ రౌండ్ తర్వాత యూఆర్ డన్ ఫర్ ద డే అన్నారు అనమాట. ఇంక మీరు దయచేయచ్చు, మీ సేవలు చాలు మాకు అని అన్నారు. సరే బ్యాగ్ వేసుకొచ్చాను. అయితే ఆ సెకండ్ రౌండ్లో అయితే పోయింది ఇంటర్వ్యూ. బట్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. దీనికన్నా మంచిది ఏమన్నా వస్తుందేమో. ఓకే బాయ్. షిట్ మ్యాచ్. నిజంగా అనుకున్నాను ఇదైతే రావాలని చెప్పి. కొంచెం ప్రిపేర్ కూడా అయ్యాను ఒక 2 రోజులు. బట్ మ్యాటర్ అయితే అవ్వలేదు. సెకండ్ రౌండ్లో వెళ్ళిపోమని చెప్పారు. సో ఆ పార్కింగ్ అయితే వస్తాను. ఇంకా బండి తీసుకుని అరే ఓపెన్ చేయైతే నువ్వు దెంగే వచ్చి మర్యాదగా యూఆర్ డన్ ఫర్ ది డే అన్నారనమాట. సో ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంటే ఒకటే గుర్తొచ్చింది మైండ్లో. ఒకటి అంటే నాకన్నా మంచివాడు దొరుకుతారో వీళ్ళకి, నాకన్నా గొప్పలు దొరుకుతారో వీళ్ళకి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చానంటే హైదరాబాద్కి. ఆఫీస్కి వచ్చాను చాలా రోజుల తర్వాత. అంటే కలుద్దామని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్కి అయితే వచ్చింది. ఇదే వాళ్ళ ఆఫీస్. జిల్లెట్లో పనిచేస్తాడు అనమాట మా వాడు. సో చాలా రోజులు అయితే కలుద్దామంటే వచ్చాను అనమాట. వెయిట్ చేస్తున్నాను, వాడు ఇంకా రావట్లేదు. ఫోన్ ఎన్ని వర్క్లు ఉన్నాయో ఇంటివాడికి. సో ఇంటర్వ్యూ డే అయితే అలా అయిందనమాట. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. మా ఊడిని కలిసిన తర్వాత లైక్ వి వెంట్ టు డిఎల్ఎఫ్. కొంచెం అక్కడ షవర్మా తినేసి వి హ్యాడ్ ఎ చిట్ చాట్ అనమాట. సో లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి ఇది అది అని చెప్పి. లైక్ ఆఫ్టర్ 1.5 years అనుకుంటా కలిసి మేము. సో కొంచెం మాట్లాడుకొని అంతా చేసి ఇంటికైతే వచ్చేసాను ఫైనల్లీ. సో లైక్ నేను అప్లై చేసిన రోల్ అయితే ఆటోమేషన్ టెస్టింగ్ అనమాట. ఆటోమేషన్ మాన్యువల్ టెస్టింగ్. చాలామంది అయితే వచ్చారు ఇంటర్వ్యూకి. లైక్ అరౌండ్ 50 members అలా వచ్చారు నేనున్నప్పుడైతే. సో అవుట్ ఆఫ్ 50 members ఒకరిని అయితే సెలెక్ట్ చేశారు అనుకుంటాను మేబీ వాళ్ళు.
సో ఒకళ్ళైతే హెచ్ఆర్ రౌండ్ దాకా వెళ్ళి లైక్ విల్ గెట్ బ్యాక్ టు యువర్ సంథింగ్ విల్ గివ్ యూ అని అప్డేట్ అన్నారో ఏంటో మరి. సో యా, కాంపిటీషన్ అయితే చాలా ఉంది బయట, బట్ డోంట్ బీ సాడ్, డోంట్ గివ్ అప్, జస్ట్ ట్రై. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ యూ, ఇట్ విల్ నాట్ కమ్. లైక్ మీకు కానీ అది రాకపోతే బాధపడడం కానీ ఏం చేయకండి. సో హూ నోస్, లైక్ సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అనేది మీరు, యూ హ్యావ్ టు క్యారీ దాట్ వన్. యా, దాట్స్ ఇట్. లైక్ ఐ వెంట్ టు ది ఇంటర్వ్యూ ఫర్ జస్ట్ టు నో అబౌట్ మై సెల్ఫ్, లైక్ నేను ఎంతవరకు అయితే క్రాక్ చేయగలుగుతున్నాను, లైక్ నా నాలెడ్జ్ ఎంతవరకు అయితే ఉంది అని అయితే చూసుకోవడానికి వెళ్ళాను. సో యా, ఐ హ్యావ్ టు అప్గ్రేడ్ సమ్ థింగ్స్, ఐ హ్యావ్ టు లెర్న్ సమ్ థింగ్స్, అండ్ ఆల్సో యా, that's it. If you are got selected, then thumbs up, and if you are not, just remember that something big is going to happen and something great is waiting for you. Just carry that one. ఇంకా ఏమన్నా ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఐ ట్రై టు పోస్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, లేకపోతే లైక్ డైలీ లైఫ్ కానీ, whenever I have a time, I'll just try to post and try to record my videos. Yeah, thank you. If you really like it, give it a thumbs up.